హాయ్! హలో! గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నాకు ఏం విష్ చేయాలో అర్థం కాలేదు. ఎప్పుడు మార్నింగ్ అని విష్ చేస్తాను కదా! సో, వ్లాగ్ అయితే నైట్ స్టార్ట్ చేశాను. అది కూడా అరౌండ్ 2 ఆ టైంకి అనమాట. సో, అప్పుడే లేచాను. అండ్ ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటో మీ టైటిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది కదా! లాస్ట్ వీడియోలో చెప్పాను మా హస్బెండ్ వచ్చిన వీడియో రిలీజ్ చేస్తా అని. బట్ చాలా బిజీ ఉన్నాము, అందుకే వీడియోస్ ఎడిట్ చేయడం కుదరట్లేదు. ప్లీజ్ డోంట్ మైండ్. నేను ఒక్కసారి జర్మనీకి బ్యాక్ అయ్యాక అన్నీ లైన్గా పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చే రోజు అనమాట. సో, నైట్ తను అరౌండ్ 2:30 ఆ టైంకి వస్తారు. నేను అండ్ డాడీ ఇద్దరం బయలుదేరుతున్నాం అనమాట రైల్వే స్టేషన్కి. అండ్ ఈ రోజు కోసం అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి అనుకుంటా, 2 ఇయర్స్ నుంచో నేను స్పెషల్గా మా హస్బెండ్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కార్లోనే వెళ్ళాలి అని చాలా అనుకునేదాన్ని. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, చాలామంది మా హస్బెండ్ వచ్చారని స్టోరీ పెట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్లో అడిగారనమాట, అను మీరు వెళ్ళారా అని. నాకు భలే అనిపించింది, అంటే గుర్తుపెట్టుకొని భలే అడిగారే అనిపించింది. ఎస్ అండి, నేను కూడా ఈ రోజు కోసం చాలా వెయిట్ చేశాను. ఇంక నిద్ర పట్టలేదనమాట నైట్ 2 వరకు. సో, నేను లేచి జస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డాడీ నేను వెళ్తున్నాము. సో, కార్ అయితే నేనే డ్రైవ్ చేసుకొని వెళ్ళాను. మా హస్బెండ్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 1.5 మంత్ తర్వాత మా హస్బెండ్ని చూస్తున్నాను. కోర్స్ ఇది షార్టెస్ట్ పీరియడ్ చెప్పాలి నిజంగానే. లాస్ట్ టైం చాలా లాంగ్ పీరియడ్ ఉన్నాం కదా. బట్ ఎన్ని డేస్ అయినా ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఆబ్వియస్లీ ఉంటుంది. సో, ఇక్కడ డాడీ కొంచెం భయపడుతున్నారు. నైట్ టైం కదా, నేను నైట్ ఎప్పుడు డ్రైవ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. అండ్ మా కార్ కూడా తీయడం ఇదే ఫస్ట్ టైం అనమాట, డ్రైవ్ చేయలేదు. సో, నేను నేర్చుకున్న వెహికల్కి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో, అదే మా డాడీ కొంచెం కంగారు. నేను పెట్రోల్ కార్ మీద నేర్చుకున్నాను. సో, దాని డీటెయిల్స్ నేను ఆల్రెడీ అంతకుముందు చెప్పాను కదండి. సో, ఎవరికైనా కావాలంటే నన్ను అడుగుతున్నా, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నాను. సో, డాడీ నేను కలిసి స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఏదైనా సరే కొన్ని డేస్ తర్వాత చూస్తే నాకు ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. మా హస్బెండ్ని పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయినా అంటే ఏంటో కొత్త పర్సన్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. నేను లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా కొంతమంది ఐ అగ్రీ విత్ యూ అక్క, మాకు అలానే అనిపిస్తుంది అని చెప్పారు. ఎంతమందికి అలా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు మా హస్బెండ్తో అదే చెప్తాను. సో, ఇక్కడ ఆల్మోస్ట్ నేను రీచ్ అయ్యాక ఒక 10 మినిట్స్కి ట్రైన్ అయితే వచ్చేసింది. ఐ వాజ్ నర్వస్ అనమాట. అంటే తను ఎక్కుతారు, డ్రైవ్ చేసుకొని తీసుకెళ్తాను అని. మీరు అనుకోవచ్చు డ్రైవింగ్ అంత పెద్ద థింగ్ ఏం కాదు అని. బట్ నాకు అది చాలా బిగ్గెస్ట్ ఫియర్. ఎంత బిగ్గెస్ట్ ఫియర్ అంటే అసలు అలా ఇలా కాదు. ఐ వాజ్ ఏబుల్ టు డూ. మెయిన్ ఏంటంటే మా హస్బెండ్కి డ్రీమ్ అనమాట, నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, నా పక్కన కూర్చోవాలి. సో, అలా తన డ్రీమ్ కూడా నెరవేరింది అన్నట్టు అనిపించింది. సో, ఇక్కడ స్టేషన్ అరౌండ్ 2:30 అయింది కదా నైట్. సో, కొంచెం ఎంప్టీగానే ఉంది. సో, ఇదిగోండి తనైతే వచ్చేసారు. నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. డాడీని బయటే ఉండమని అనమాట, సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, ఊరికెందుకు నేను వెళ్ళొచ్చేస్తాలే అని చెప్పి ఇంకా నేను వచ్చాను తను తీసుకురావడానికి. ఫోన్ ఒక కార్నర్లో పెట్టాను అనమాట, ఎక్కువ షూట్ చేయలేదు. అప్పటికి చాలా టైం అయిపోతుందని చెప్పి ఇంకా ఫోన్ పెడుతూ ఉంటే మాట్లాడుకోవడం మిస్ అయిపోతుంది. మా హస్బెండ్ కూడా ఒరిజినల్గా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరనమాట. సో, ఫైనల్లీ వచ్చారు. పాపం లాంగ్ జర్నీ అయిపోయింది తనకు కూడా. ఆల్మోస్ట్ 1.5 డే 2 డేస్ లాగా అయిపోయిందనమాట. ఈ ట్రైన్స్ దొరకడం, ఫ్లైట్స్ కనెక్టివిటీ అలా. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నా ఫేస్లో మీరు చూడొచ్చు ఆ హ్యాపీనెస్ అదంతా. అన్ని రోజులు ఉన్న ఒక వెల్తీ ఉంటుంది కదా, ఆ రోజు ఫైనల్లీ ఫిల్ అయిపోయిందనమాట. ఇంక ఇద్దరం ఇక్కడితో షూట్ చేయడం ఆపేశాను. ఇంకా మాట్లాడుకొని ఇంటికి వచ్చి మా హస్బెండ్ పిల్లలు అంటే లేపాలా వద్దా అన్న ఒక డైనమో అనమాట. లేస్తే మళ్ళీ పడుకోర్లే అన్నట్టు ఇంక పిల్లల్ని లేపొద్దని అనుకున్నాం. మాకు దక్షిత్ని సర్ప్రైజ్ చేయాలన్నది అనిపించింది. సో, అది మార్నింగ్ కూడా వ్లాగ్ షూట్ చేశాను. దక్షిత్ లేచాక వాళ్ళ డాడీని చూసి ఎలా సర్ప్రైజ్ అయ్యాడు ఏంటి అనేసి. నా డ్రైవింగ్ ఎవరు చూడలేదు, ఇంట్లో పెడితే ఇద్దరం ఉంటాం.
అండ్ చాలామంది అడిగేవాళ్ళు మీ ఫ్యామిలీ రీయూనియన్ చూడాలని ఉందండి, అన్నయ్య ఎప్పుడు వస్తారు అని. నేను స్పెసిఫిక్గా డేట్సే చెప్పలేదు, కానీ ఎవరెవరు అడిగారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ అడుగుతున్నారు, వ్లాగ్స్ పెట్టట్లేదు, మీకు ఏమైనా హెల్త్ బాగాలేదా, పిల్లలు ఎలా ఉన్నారు, ఆల్ ఓకేనా అని. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ అఫెక్షన్కి. బట్ అస్సలు కుదరట్లేదు అనమాట. నాకేంటంటే మైండ్ పీస్ఫుల్గా ఉండి టైం కుదిరినప్పుడు మాత్రమే చేయగలను. సో ఓకే, లెట్ మీ ఎంజాయ్ ద మూమెంట్స్ అని చెప్పి నేను ఎక్కువ ఏమీ తీసుకోవట్లేదు. బట్ చాలా డేస్ అయింది, చాలా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో, అందుకనే కొంచెం టైం తీసుకొని ఎడిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ తనైతే ఇంటికి వచ్చేసారు. అండ్ ఏమంటారు, ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. అండ్ టైం కూడా ఇర్రెగ్యులర్ టైమ్స్లో వస్తే నాకు అప్పటికి స్లీప్ ల్యాగ్స్ ఉంది, ఫుల్ హెడేక్, నా ఫేస్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. తను ఫస్ట్ నన్ను అదే అడిగారు, ఎంత పాడైపోయావో తెలుసా వచ్చాక అని చెప్పి. అది తెలుస్తుంది కదా, ఆబ్వియస్లీ మన ఫేస్ ఎలా చూసారో వాళ్ళకి గుర్తుంటుంది. వీడియో కాల్స్లో ఎంత చూసినా సరే డైరెక్ట్గా చూసిన ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. సో తన సిచ్యువేషన్ కూడా సేమ్ అంతే అనమాట. సో ఫస్ట్ అదే అడిగారు, చూడంగానే కెమెరా ఆఫ్ చేయమని చెప్పి, ఏంటని అలా పాడైపోయావు అని. ఆబ్వియస్లీ ఇక్కడ క్లైమేట్కి అండ్ స్లీప్ ల్యాగ్స్, సో ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కిడ్స్ ఉన్నప్పుడు. అండ్ ఇది మార్నింగ్ అనమాట. సో దక్షిత్ లేవగానే మేము వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్ళాము. తను ఎంత మిస్ అయ్యాడో, తన రియాక్షన్ ఇవన్నీ మీరు చూడొచ్చు ఇప్పుడు. నాన్న వచ్చారు, నాన్న ఇగో వదిలేసారు. దక్షిత్ నాన్న అక్కడ స్లాఫిన్ చేస్తున్నారు, స్లాఫిన్ ఆ రూమ్ లో. చూద్దాం పద. నాన్న అదిగో నాన్న, ఇదిగో ఇక్కడ నాన్న, నాన్న ఇదిగో నాన్న వాచ్. దక్షిత్ అంట. అదే చెప్పాను కానీ. సో దక్షిత్ రియాక్షన్ చూశారు కదా, రాగానే అసలు ఎంత మిస్ అయ్యాడంటే, ఎప్పుడైనా అంతే ఆఫీస్ నుంచి రాగానే కూడా తను ఇమీడియట్గా వెళ్ళాడనమాట. చుట్టూ కొంచెం డ్రామాలు చేసి వెళ్తాడు. సడన్గా ఇన్ని డేస్ తర్వాత చూసేటప్పటికి ఎగ్జైట్మెంట్ అవన్నీ అనమాట. మార్నింగ్ లేవంగానే వాళ్ళ డాడీ కూడా లేచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు లేస్తాడా అని. చాలా హ్యాపీ. అండ్ ఈ మిస్సింగ్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఎంత బాధగా ఉంటాయో, అండ్ కలిసినప్పుడు ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా బాగా అనిపిస్తాయి నిజంగానే. దక్షిత్ ఇప్పుడు గుర్తుపట్టే ఏజ్లో కాబట్టి. అండ్ అషియమ్మ కూడా చాలా బాగా రియాక్ట్ అయింది. మా దగ్గరే పడుకుంది అనమాట నైట్. మార్నింగ్ లేచి 5 o'clock 4 o'clock లేచి కూర్చొని వాళ్ళ డాడీ వంక అలా చూస్తూ ఉందన్నమాట చాలాసేపు. మా హస్బెండ్ అంటున్నారు, ఇది నన్ను గుర్తుపట్టిందా లేకపోతే మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు అని. అండ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, అషినా పక్కనే ఉంది. అండ్ ఇక్కడ ఇంక ఇలా మార్నింగ్ చాలాసేపు అనమాట వాడు చాలా ఎక్సైటెడ్గా ఆల్మోస్ట్ ఒక 1/2 hour 1 hour బెడ్ మీదే ఉండి మంచిగా ఎంజాయ్ చేశారు. నాన్న హాయ్ దోశ తింటావా? అసలు చెవులు భలే ఉన్నాయమ్మా నీకు. ఇలా 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 కిసి పెట్టడానికి అమ్మా అంట షిమా. ఏ అందులో ఎవరున్నారమ్మా? అమ్మ అది రాదమ్మా, పోతుంది. ఏ ఎవరు?
అండ్ అమెజాన్లో తీసుకున్న ఫ్యూ ప్రొడక్ట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అందులో విష్ కేర్ వాళ్ళది సన్ స్క్రీన్ ఒకటి. ఈ మధ్య విష్ కేర్ ప్రొడక్ట్స్ చాలా వింటున్నాం కదా, సో నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ నేను రెగ్యులర్గా యూస్ చేసేది అండ్ అందరికీ సజెస్ట్ చేసేది న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్. నాకైతే పర్సనల్లీ చాలా ఇష్టము, అయితే చాలా బాగా నచ్చుతుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెర్రీ బ్రైట్ వాళ్ళది సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ కూడా ట్రై చేస్తున్నాను. అంటే డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది కదా, ఎండలోకి వెళ్ళినా కొంచెం కేకీగా లేకుండా వైట్గా లేకుండా చూసుకోవడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి లారియల్ వాళ్ళది సీరమ్ అండ్ ఒక లిప్స్టిక్, కన్సీలర్ అండ్ ఒక లాక్మీ వాళ్ళది కాజల్ కూడా తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ మార్నింగ్ ఇంకా మా ప్రేమలు పంచుకోవడం ఇవన్నీ అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం అనమాట. ఆషి ఫుడ్ గురించి స్టిల్ నాకు మెసేజెస్ వస్తున్నాయండి. రీసెంట్ టైమ్స్లో తన ఫుడ్ అయితే అంటే ఆఫ్టర్నూన్ రైస్ అలా ఏం తినట్లేదు, ఏ రకంగా పెట్టినా తినట్లేదు. ఓన్లీ ఇలా మార్నింగ్ ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకా తను ఏది తినాలనుకుంటే అంతే. స్టిల్ ఇప్పటికీ ఇదే నడుస్తుంది. ఓన్లీ పెరుగన్నం మాత్రమే బలవంతంగా కొంచెం పెడితే తింటుంది నైట్, అంతే. బట్ తను ఏం తింటే అదే పెడుతున్నాము. ఇఫ్ అట్ ఆల్ ఏదైనా ట్రై చేసి తనకి సింక్ అయితే నేను తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ నేనే చేద్దాం అనుకున్నాను. చాలా డేస్ తర్వాత మా హస్బెండ్కి వండి పెడుతున్నాను కదా, ఇంకా కొత్త వెజల్స్ అవి వచ్చాయి కదా సాంబార్ కోసం. మొన్న ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను కదా, అదనమాట. మా హస్బెండ్ సాంబార్ చెయ్యి అని అడిగారు. నేను పర్సనల్లీ బాగా చేస్తానని నాకు అనిపిస్తుంది. సో సాంబార్ రైస్ కాకుండా సాంబార్ చేద్దాము అని అనుకున్నాము. సో సాంబార్ అండ్ మంచి కాంబినేషన్ వచ్చేసి అట్టికాయ సర్కిల్స్తో ఫ్రై అనమాట. మా హస్బెండ్కి పెళ్ళయ్యాక అలవాటు చేశాను, చాలా నచ్చుతుంది తనకి. ఇంకా ఆ రోజు అదే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ పోపేసి తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి ఫ్రై చేసి అప్పుడు పప్పు యాడ్ చేస్తాను అనమాట. సో సింపుల్గా చెప్పేస్తా, పోపు వేసుకొని ఇంగో మ్యాండేటరీ అండి. తర్వాత ఆనియన్ చిల్లీ ఫ్రై చేసుకున్నాక మన వెజిటేబుల్స్ ఏమైతే యాడ్ చేయాలనుకున్నామో అవన్నీ కట్ చేసుకొని ఒకసారి యాడ్ చేసుకోవాలి. చాలామంది ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటారు, అలా కన్నా ఇలా సపరేట్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అదే మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక సరిపోతుంది, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవడమే. కొంచెం చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటే మంచిగానే మగ్గిపోతాయి అన్నమాట. సో ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు, మగ్గవేమో అన్న ప్రాబ్లం అవసరం లేదు, అన్ని కూరగాయలు చక్కగా మగ్గిపోతాయి. అండ్ నేను ఫస్ట్ అయితే పప్పు విడిగా సపరేట్గా ప్రెషర్ పెట్టుకుంటాను అనమాట, పసుపు ఒక్కటే యాడ్ చేసుకొని. సో దట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గాక అప్పుడు పప్పుని ఇలా స్మూత్గా, నేనైతే మిక్సీ ఏం చేయను, ఎక్కువ వెజిల్స్ వేపిస్తే కొంచెం సాఫ్ట్గానే అయిపోతుంది కాబట్టి ఇంకా దాన్నే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మగ్గిపోయిన వెజిటేబుల్స్లో కలిపేసుకుంటా అనమాట. సో సింపుల్గా ప్రాసెస్ చెప్పాను, అంత డీటెయిల్గా నేనైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆ రోజు చాలా ఎఫెక్షనేట్గా ప్రేమగా కుక్ చేశాను. చాలా డేస్ తర్వాత తన చేతి వంట తింటున్నారని చెప్పేసి. అండ్ ఈ పర్టికులర్ బౌల్ సాంబార్కి పర్ఫెక్ట్ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. లోతుగా ఉంది, పొంగుతుందన్న భయం లేదు, చూడ్డానికి క్యూట్గా బాగా అనిపించింది. అండ్ వెజిటేబుల్స్ యాడ్ చేసి అవి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి అన్నప్పుడు టమాటోస్ యాడ్ చేస్తే సరిపోతుంది, లేదంటే కొంచెం పులుపుకి మగ్గవు అని అంటారు. పైన యాడ్ చేసి పెట్టేస్తే ఒక 2 minutesలో మగ్గిపోతాయి. అండ్ ఇక్కడ అట్టికే ఫ్రై మీకు చెప్తున్నాను, సర్కిల్స్ కింద కట్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ డీప్ ఫ్రై లాగా ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, అవి చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి నేను ఆల్రెడీ ఒక బ్యాచ్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. సో ఫ్రై చేసుకున్నాక ఒక ప్యాన్లో తీసుకొని అప్పుడు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని జస్ట్ అలా టాస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయి కదా, ఇంక ఇందులో మనం ఇందాక పప్పు అంతా కలుపుకొని పెట్టుకున్నాం కదా, సో ఫస్ట్ అది యాడ్ చేసేస్తాను. ఈ ప్రాసెస్లో డిఫరెంట్గా ఉంటుంది, మా చిన్నప్పటి నుంచి ప్రాసెస్ వేరే నేర్చుకున్నాం మేము. నేను ఇది పెళ్ళయ్యాక నేర్చుకున్నాను అనమాట, ఫ్యూ ఇయర్స్కి. నాకు ఇదే నచ్చి ఇంక ఇదే కంటిన్యూ చేసేస్తున్నాను. సో ఇలా వేసుకున్నాక కొంచెం కలుపుకొని మనం ఇంకా చింతపండు పులుసు, ఇంకా వాటర్ అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చింతపండు పులుసు అది యాడ్ చేశాను. అండ్ కొంచెం కారం, సాల్ట్ అదంతా అడ్జస్ట్ చేసుకుని ఒక్క మరుగు వచ్చాక కొంచెం బెల్లం అండ్ సాంబార్ పొడి, కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ కసూరి మేతి ఉంటే అది కూడా కొంచెం యాడ్ చేయండి. నాకు అక్కడ ఉండదు కాబట్టి యాడ్ చేసేదాన్ని కాదు. ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాక మంచిగా దొరుకుతుంది కదా ఇండియాలో, ఇంకా ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో వేస్తూ ఉంటాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఫైనల్గా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేశాను. సో 2 బ్యాచెస్గా ఫ్రై చేసుకున్నాను అనమాట అరటికాయలు. ఇంకా ఇలా పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకొని జస్ట్ అలా టాస్ చేసుకోవడమే, కలుపుకునే వరకు క్రిస్పీగా. పప్పుచారుకి పర్ఫెక్ట్ అనమాట. అంటే సాంబార్కి సైడ్ డిష్ లాగా పర్ఫెక్ట్ ఉంటుంది. నాకు స్పెషల్లీ మా మదర్ చిన్నప్పటి నుంచి అలవాటు, అదే అలవాటు మా హస్బెండ్కి అలవాటు చేశాను అనమాట. సో తను రాగానే ఫస్ట్ ఆ రెసిపీని అడిగారు, ఇంకా అదే చేశాను. కుకింగ్ అంతా అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఫస్ట్ చేయాల్సిన పని లగేజ్ అన్ప్యాకింగ్. తను ఎక్కువ లగేజ్ తెచ్చుకోలేదు, ఒక బ్యాగే తీసుకొచ్చారనమాట. అది కూడా నాకు కావాల్సిన బట్టలు, ఇక్కడ ఇవ్వాల్సినవి, సో ఇలా రకరకాలన్నమాట. అవన్నీ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ దక్షిత్ కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అషి ఆ టైంకి పడుకుంది. అండ్ నేను ఇండియా నుంచి పార్సిల్ వేసుకుంది మే మిడ్లో అలా వేసుకున్నాను. ఆ పార్సిల్ మా హస్బెండ్ జస్ట్ వచ్చే ముందు ఫ్యూ డేస్ ముందు వస్తే అది మళ్ళీ ఆ పార్సిల్ అంతా లగేజ్ తీసుకొని ఇండియాకి వచ్చారనమాట. ఎందుకు ఏంటని తర్వాత తెలుస్తుంది మీకే. సో అవన్నీ తీస్తున్నారు కంప్లీట్గా. అండ్ లగేజ్ అన్ప్యాకింగ్ చాలా హారబుల్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తీసినవన్నీ మళ్ళీ అక్కడ ఇక్కడ సర్దుతూ ఉండాలి. మమ్మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు ఇదే ప్రాబ్లం. ప్లేసెస్ ఎక్కడుంటే అక్కడక్కడక్కడ పెడుతూ ఉంటాను. వెళ్ళేటప్పుడు ప్రతిదీ వెతుక్కోవడమే, ఒక్కొక్కటి ఒక్కొక్క చోటన ఉంటుంది. ఇది ఎక్కడ పెట్టాను, అది ఎక్కడ పెట్టానని వెతుక్కోవడమే సరిపోతుంది. అండ్ ఇక్కడ దక్షిత్ కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అన్నీ తీసి బయట పెడుతున్నాడు. ఇవన్నీ కొత్త బట్టలే ఇందులో ఉన్నవి. తను ఎలాగో ఏం తెచ్చుకోలేదు కాబట్టి మా కోసం లగేజ్ అంతా బట్టలే తీసుకొచ్చారు. అండ్ మేము వచ్చి కూడా ఎన్నో డేస్ అవ్వలేదు కదా, ఐ థింక్ 6-7 months అయ్యి ఉంటుంది అంతే తను ఇండియాకి వచ్చి. సో ఇలా ఒకటే బ్యాగ్ కాబట్టి లంచ్ చేయకముందే చేసేద్దాం అన్ప్యాకింగ్ అని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే థింగ్స్ డిలే చేసే కొద్దీ డిలే అయిపోతూ ఉంటాయి. సో అలా మా చిన్ని బంగారం దక్షిత్ ఉన్నాడు కదా, సో వాళ్ళ డాడీని అయితే ఆ రోజు అస్సలు వదిలిపెట్టలేదండి. నైట్ కూడా మా దగ్గరే పడుకుంటాని ఫుల్ గొడవ చేసి చాలా మంచి టైం స్పెండ్ చేసాము. ఇంక ఇక్కడ లంచ్ కూడా చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే ఆవకాయ తింటా అన్నారు, చాలా మిస్ అయ్యారు ఆవకాయని. సో ఫస్ట్ ముద్దకి ఆవకాయ యాడ్ చేయంటే ఇంకా ఆమ్లెట్ వేసి అరటికాయ ఫ్రై అండ్ సాంబార్తో మంచిగా లంచ్ చేసి ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయ్యామన్నమాట. ఒక 1.5 hour అలా పడుకున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అస్సలు నిద్ర లేదు. ఇంకా లేచాక షాపింగ్ వెళ్దామని అనుకున్నాం. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. సో మార్నింగ్లో అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను కానీ అసలు లంచ్ అయ్యాక షూట్ చేయడం అవ్వలేదు. ఇంకా ఫుల్ టయర్డ్నెస్ అనమాట. రాత్రి హార్డ్లీ 4 hours కూడా పడుకోలేదు. నిన్న ట్రైన్ డిలే అవ్వడం, ఇంకొచ్చాక లేట్గా తను ఫ్రెష్ అయ్యి పడుకోవడం, పొద్దున్నే లేవడం. అస్సలు ట్రై చేసాం చాలా నిద్రపోదామని. దక్షిత్ పడుకోలేదు, అషిత కూడా పడుకోలేదు. ఇంక వాళ్ళతో అలా టైం స్పెండ్ చేసాం. అండ్ దక్షిత్ ఇందాకే పడుకున్నాడు. అషికి స్నాక్ పెట్టేసి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట ఇద్దరం. చిన్న షాపింగ్ ఉంది. తను బట్టలు ఏమీ తెచ్చుకోవద్దని చెప్పాను, ఎందుకంటే ఇక్కడ నుంచి షాపింగ్ చేసుకొని వెళ్తాం ఎప్పుడు తనకు కావాల్సినవి. సో ఆ ప్రాసెస్లోనే ఎక్కువ తెచ్చుకోలేదన్నమాట. ఇంకా మళ్ళీ కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉంది, కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట ఫర్దర్గా. అందుకనే ఈరోజు షాపింగ్కి వెళ్దామని అనుకున్నాం. కాసేపు అలా మేము తిరిగినట్టుంటుంది కదా బయట, అందుకని. సో కొత్త కుర్తా ఒకటి వేసుకున్నాను. ఇది జర్మనీకి పార్సిల్లో తెప్పించుకున్నాను అనమాట. బాగుంటుంది, మంచి మస్టర్డ్. నాకు ఈ కలర్ చాలా బాగుంటుందని తను అంటూ ఉంటారు. ఆ జర్మనీకి అషిత బర్త్డే పార్సిల్ వేస్తే అది అక్కడికి రీచ్ అయింది నేను వచ్చిన చాలా డేస్ తర్వాత అని చెప్పాను కదా. సో తను తీసుకొచ్చారు ఈరోజే. ఇంకా తీసి కొత్త టాప్ కదా వేసుకున్నాను అనమాట. అండ్ నా మొహం చూసారా, ఉబ్బిపోయింది నిద్ర లేక. ఎస్, ఇప్పుడు బయటికి వెళ్ళి అలా షికార్కి వెళ్ళి. అండ్ నేను మీకు తెలుసా వచ్చి ఆల్మోస్ట్ 1.5 month దగ్గర అవుతుంది. నియర్లీ 1.5 month దగ్గర అవుతుంది. బట్ ఇప్పటి వరకు పానీపూరి ఇలాంటివి ఏమీ తినలే. బయట ఫుడ్ చాలా 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 తక్కువ, అసలు ఏం తినలేదు. సో తను కూడా మొన్న అన్నారు పానీపూరి తిందామని. కుదిరితే ఈరోజు తింటాము, లేదంటే లేదు. కుదిరిన దాన్ని బట్టి మళ్ళీ పిల్లలు ఏడుస్తారు కదా. సో అది. అండ్ తను బైక్ తీస్తున్నారు. అండ్ తనతో కూడా మాట్లాడిస్తా. హలో హలో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ బైక్ డ్రైవింగ్. జాగ్రత్త ట్రై చేస్తాను. డ్రైవ్ మాట్లాడి నిన్న కూడా ఈయన మోహన్ చూపించి వెళ్ళిపోయావు. హలో ఏంది హలో? అది మా సబ్స్క్రైబర్స్ అందరికి, మీ సబ్స్క్రైబర్స్ అందరికి పెద్ద హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నువ్వు బాగున్నావులే. మాట్లాడు కాసేపు. ఏం మాట్లాడాను? చాలా డేస్ అయింది కదా. ఏం మాట్లాడు?
చాలా మంది మెసేజ్ చేశారు అన్నీ ఎలా ఉన్నా, నేనైతే బాగున్నాను అంటే బాగున్నావు అంటే ఏదో అలా ఉన్నాను అంతే, నువ్వు లేవు కదా. కామెడీ కదా, నిజంగానే ఆ లోటు అయితే తెలిసింది నాకు, బాగానే తెలుస్తుంది, మాకు కూడా తెలిసింది. కళ్ళు ఉబ్బిపోయి నిద్ర, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఇప్పుడు ఎక్కడ ఎవరికి షాపింగ్? నాకే. నన్ను బట్టలు ఏం తెచ్చుకోద్దు అన్నావు, నేనేం తెచ్చుకోలేదు, వేసుకోవడానికి ఏం లేవు నాకు ఇప్పుడు. సో రెగ్యులర్ వేర్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అలా కాసేపు నువ్వు కెమెరా అలా తిప్పేస్తే నా మెడ ఎలా ఉంగిపోతుంది. ఓకే, ఇలా పెడతా అయితే. ఓకే సరే, స్టార్ట్ అవుదాం. ఓకే అనుకోనండి. అండ్ అలా షాపింగ్కి అయితే వచ్చేసాము. అబ్రాడ్ నుంచి ఎవరు వచ్చినా ఫస్ట్ చేసే పని షాపింగ్. ఎందుకంటే అక్కడ మిస్ అవుతాం కదా. ఆబ్వియస్లీ మా హస్బెండ్కి అక్కడ సైజెస్ అవన్నీ కొన్ని ఫిట్ అవ్వు. సో రెగ్యులర్ వేర్కి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడు లగేజ్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఇంకా వచ్చిన రోజు షాపింగ్ చేసుకుందామని అనుకున్నాము. సో దానికోసమే ఇంకా రాగానే బయటికి వెళ్ళినట్టు ఉంటుంది, ఆ పని కూడా ఫినిష్ అయిపోతుంది అని చెప్పి వచ్చింది. చాలా తక్కువ డేస్కి, నియర్లీ ఒక 10 days అలా అనమాట, అంతే. సో ఎక్కువ టైం లేదు కాబట్టి ఉన్న ఫ్యూ డేస్ని కూడా మంచిగా యూటిలైజ్ చేసుకుందామని ముందే ప్లాన్ చేసుకున్నాం, ఏ డే ఏం చేయాలి ఏంటి అని చెప్పి. అండ్ ఇక్కడ తనకి ఆల్రెడీ నేను ముందు ఏ షాప్స్లో కలెక్షన్ బాగున్నాయి అవన్నీ చూసాను అనమాట. సో ఇక్కడ కొన్ని ఫాస్ట్గా సెలెక్ట్ చేసేసుకొని ఉన్న టైంలోనే ఇక్కడ తను ట్రైల్ వేస్తూ ఉన్నారు. సో చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. కుదిరినప్పుడు తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.